వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ రోజు రోజుకి మంచి జోరు అనుకుంటుంది. డిఫరెంట్ టాస్క్లతో మంచి మజా ఇస్తున్నారు. చూసే ఆడియన్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. గొడవలు, లవ్ ట్రాక్లు, బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్స్ ప్రతి ఒక్కటి బిగ్ బాస్ హౌస్లో నడుస్తున్నాయి. ప్రస్తుతం హౌస్లో 11 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఇకపోతే నిన్న జరిగిన కంటెస్టెంట్స్ విషయానికి వస్తే కాంతారా క్లాన్కు కొత్త చీఫ్గా సీత ఎంపికైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే మిగిలిన సభ్యుల్ని ఏ క్లాన్లో ఉండాలో నిర్ణయించుకోవాలని బిగ్ బాస్ చెప్పారు. విష్ణుప్రియ మాట్లాడుతూ నిఖిల్ చీఫ్గా ఉన్న శక్తి క్లాన్లో తనకు గుర్తింపు దొరకలేదు అని చెబుతూ తనకు సీత దగ్గర ఉండాలని కాంతారా టీంలోకి వెళ్ళింది. సోనియా చెబుతూ నిఖిల్ కోఆర్డినేషన్ నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే అతడి క్లాన్లోకి వెళ్తున్నానని అన్నారు. తాను చీఫ్గా సీతను పూర్తిగా నమ్ముతున్నానని నయనిక చెబుతూ శక్తి క్లాన్లో ఇప్పటికే బలం ఉంది, అందుకే ఇక్కడ నుండి నేను ఆడి మంచి పోటీ ఇస్తారని చెప్పింది. తాను నిఖిల్ క్లాన్కు వెళ్లాలని అనుకుంటున్నానని పృథ్వీ చెప్పాడు. అతడు గుడ్ లీడర్ అని, స్ట్రాంగ్ గా అనిపిస్తున్నాడని నబిల్ మాట్లాడుతూ సీత నిఖిల్ను పోలిస్తే సీత తనకు బాగా రియల్ అనిపిస్తారని, అందుకే వాళ్ళ క్లాన్లోకి వెళ్ళి టాస్కులు బాగా ఆడి బెస్ట్ ఇద్దామని అనుకుంటున్నానని చెప్పాడు. సోనియాను యష్మి గౌడ మళ్ళీ టార్గెట్ చేశారు. ఎలా అంటే ఎమోషనల్ బాండింగ్స్ ఏర్పరచుకునేందుకు తాను హౌస్లోకి రాలేదని, ఆట ఆడేందుకు వచ్చానంటూ ఇండైరెక్ట్గా సోనియాకు పంచివేసింది యష్మి. కాంతారా టీంలోని ప్రతి ఒక్కరూ స్పోర్టివ్గా తీసుకుంటారు, ఆడతారనే నమ్మకం నాకు ఉంది, అందుకే కాంతారా టీంకు వెళతా అని యష్మి అన్నారు. అలా ఒక్కొక్కరు వాళ్ళ ఒపీనియన్ చెప్పి ఇష్టమైన క్లాన్లోకి వెళ్లారు. అయితే కాంతారా టీంలో ఎక్కువ మంది సభ్యులు వెళ్లడం వలన ఫైనల్లో ప్రేరణ మిగిలిపోయింది. ప్రేరణని శక్తి టీంలోకి వెళ్ళమని బిగ్ బాస్ ఆదేశించగా నేను వెళ్ళను, కాంతారా టీంలోకి వెళ్లాలని ఉందని చెప్పింది. దానికి బదులుగా యష్మి శక్తి టీంలోకి వచ్చి ప్రేరణ కాంతారా టీంలోకి వెళ్ళింది. అలా ఇప్పుడు ప్రస్తుతం సీత చీఫ్గా ఉన్న కాంతారా టీంలో నబిల్, ప్రేరణ, విష్ణుప్రియ, నయనిక, ఆదిత్య ఓం ఉన్నారు. నిఖిల్ చీఫ్గా ఉన్న శక్తి టీంలో పృథ్వీ, సోనియా, మణికంఠ, యష్మి ఉన్నారు. ఇదిలా ఉంటే ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ చరిత్రలో 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నట్టు బిగ్ బాస్ చెప్పాడు. దాంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఆశ్చర్యంతో ఎగ్జైట్ అయ్యారు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా ఆపే పవర్ మీకు ఇస్తున్నాను అని బిగ్ బాస్ చెప్పాడు. అదేలా అంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ గా గెలవడం. ప్రతి ఛాలెంజ్ గెలిచినప్పుడల్లా మీరు ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపచ్చు అని బిగ్ బాస్ చెప్పాడు. అయితే వచ్చే 12 మంది హౌస్ మేట్స్ ఎంతమందిని ఆపుతారో చూడాలి. ప్రస్తుతానికైతే కాంతారా టీం ఒక గేమ్ గెలిచి 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఒకరిని ఆపారు. అక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసింది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.